ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లి అవి ప్రబలలేకయో, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయో ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధికి వనకరా? ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళారా, రక్షింపబడిన మనము, ఆయన సిల్వ రక్తంతో విమోచింపబడిన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఇక్కడ ఈ మాటల్లో స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఆయన ఏం చేసినాడు? ఆది కాండంలో చూస్తే 5 దినాలు మాట చేత సమస్తమును, కనిపిస్తున్న సృష్టి కానీ కనిపించిన సృష్టిగా చాలా ఉంది, వాటన్నిటిని తయారు చేసినాడు. అయితే భూమి ఒకటి మనకు కొంచెం ఎక్కువ కనబడుతుంది, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి. మిగతా గ్రహాలు ఏం కనబడాయి. అయితే ఈ భూమి మీద ఉన్న అతిపెద్దది ఏంది అని ఆలోచే పదార్థం కానీ అతిపెద్ద సమూహం ఏంటంటే నీళ్ళే. భూమి 25% ఉంటే 75% నీళ్లు అంటారు కాబట్టి సముద్రమే. ఈ 75% ఉన్న సముద్రము భూమిని ముంచాలంటే ఎంత టైం పడుతుంది? అసలు ఊహకతీతం, అది ఒక క్షణంగిన పట్టదు. అట్లాంటి దాన్ని మన పరమ ప్రభువు యేసు ప్రభువు, ఘనుడైన దేవుడు, అద్వితీయుడైన సార్వభౌమ అధికారం కలిగిన ఈ దేవుడు ఏం చేసినాడో చూస్తే ఎంత విచిత్రంగా ఉంది. సముద్ర తరంగములు ఎంత పొర్లినను, ఎంత ప్రబలినను, ఎంత ఘోషించినను అంట. సముద్రం దగ్గర ఉంటే ఎంత భయం అనిపిస్తుంది. తుఫాన్ ఉన్న సమయంలో సముద్రం దగ్గరికి పోతే ఎంత భయం అవుతుంది. అసలు ఆ తొలుకులు, ఆ అలలు, ఆ సముద్రము, దాని పొంగులు చూస్తే భయపడిన వాళ్ళు ఎవరుండరు దాదాపుగా. అంత భయంకరంగా ఉన్న సముద్రమును దేవుడు ఏం చేసిండంటే ఇసుక చూడండి, మనం ఎవరమన్నా ఇసుక తీసుకొస్తాం ఇల్లు కట్టేటప్పుడు, అక్కడిక్కడ ఏదైనా పని కొరకు. ఆ ఇసుకలో సిమెంట్ వేస్తే కానీ అది పనిచేయదు. సిమెంట్ వేయకపోతే ఇసుక ఏమిటికి పనికిరాదు. దాన్ని ఇట్లా నీళ్లు పోస్తే నీళ్లు ఇసుకలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అంటే పనికిరానిది ఇసుక. ఇసుకలో నీళ్లు పోస్తే నీళ్ళు కారొస్తాయి. సిమెంట్ ఉంటే తప్ప ఇసుక పనిచేయదు. మట్టి అన్నా కొంత ఆపుతుంది, కానీ ఇసుకలో ఎట్లాంటి గట్టితనం కానీ జిగి అనేది ఉండదు. ఉట్టి ఇసుక అది పనిచేయదు. ఆ పనికి రాని ఇసుకను ప్రభు ఏం చేసినంటే సముద్రమునకు అంత భయంకరంగా ప్రబలే సముద్రానికి, అంత ఉప్పొంగి, అంత ఘోషించే ఆ సముద్రానికి పనికిరాని ఇసుకను హద్దుగా పెట్టినాడు. అంటే ఈ ఇసుకను దాటి రావద్దు అని పెట్టినాడు. అది దాటి రావాలంటే ఎంతసేపు కాదు, ఆయన మాట చెప్తే. సునామీలు వస్తాయి ఆయన మాట చెప్తే, కానీ ఆయన రావద్దు అన్నాడు కాబట్టి అవి అక్కడనే ఆగిపోతాయి. ప్రియమైన వాళ్ళ, రక్షింపబడిన మనము, విమోచింపబడిన మనము, ఆయన మాట చెప్పినాడు వాటిల కోసం, వాటికి మాట చెప్పినాడు, కానీ మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. మనమైతే ఆయన సన్నిధికి, ఆయన మాటకు అస్సలు విలువీయం. ఈ ఆదివారం విన్న వాక్యము తెల్లారితో మర్చిపోతాం, కొన్ని గంటల్లో మర్చిపోతాం. దేవుని సన్నిధిలో కనబడవలసిన మనము దేవుని సన్నిధికి ఎంతవరకు మర్యాద, గౌరవం, ప్రభావం ఇస్తున్నాము? ఆయన సన్నిధిలో కనబడడానికి మందిరంలోకి వస్తారు, అజాగ్రత్తగా ఉంటారు. చాలా మందిని చూస్తే మోకరించలేరు, మందిరంలో ఒక క్రమంగా కూర్చోలేరు, మందిరంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. అది దేవుని యొక్క సన్నిధి అనే విషయం మర్చిపోయి, మా మందిరం ఇది, మేము కట్టించిన మందిరం ఇది, మా తండ్రి మందిరము, మా వాళ్ళు చేస్తారు పరిచర్య, ఇట్లా బుద్ధిహీనంగా మాట్లాడతారు. ఆలోచన కలిగి ఉంటారు, బయటికి మాట్లాడకుండా కొందరు మనసుల్లో ఇవి ఉంటాయి. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భయంకరుడైన దేవుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు మనల్ని ఆయన ప్రేమగా మారి ప్రేమించినాడు కాబట్టి ఆయన ప్రేమను మనం నిరర్ధకం చేయొద్దు. ఆయన ప్రేమను మనము అలసుగా తీసుకోవద్దు. ఆయన ప్రేమకు భయపడదాం. ఈ సముద్రాన్ని వణికిస్తున్న ఆ ప్రభువును మనం గణపరిచి ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ ఘనమైన స్థితి, నీ శౌర్యము, నీ ప్రభావం ఎంత ఉన్నతం గలది. దాన్ని మరిచి విడిచి తిరిగిన నన్ను క్షమించి కడిగి పవిత్రపరచండి. వింటున్న సహోదరులందరినీ కూడా మీ మహిమ కొరకు జీవించినట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.